నమస్తే. హనుమాన్ అంటే హనుమంతుడికి మనిషికి మధ్యలో మరి ఏం జరిగిందనే కథాంశంతో వస్తుంది సినిమా హనుమాన్ సినిమా. ఈ సినిమా జనవరి 12 రాబోతుంది. ఈరోజే ట్రైలర్ వచ్చింది. మనకి ట్రైలర్ చూస్తే మనకు అర్థమైంది ఏంటంటే ఒక సోషియో ఫాంటసీ సినిమాగా మనం అనుకోవచ్చు. అంటే మానవాళి మనుగడకు ముప్పు వచ్చినప్పుడు హనుమంతుడు కూడా వచ్చి ఏం చేశాడు అన్నదే ప్రధాన కథగా మనం భావించాల్సి ఉంటుంది. ఎందుకంటే ఒక తపస్సులో ఉన్న హనుమంతుడితో మనకి ఈ ట్రైలర్లో చివరిలో చూపించారు. అది ఆ హనుమంతుడితో ఈ మానవాళి మనుగడకి ముప్పు ఉంది కాబట్టి హనుమంతుడు ఏం చేశాడు అంటే ఒక మనిషిలో ఆవహించి ఒక కుర్రాళ్ళు ఆవహించి మరి ఆయన తను చేయాల్సిన కార్యక్రమాన్ని పూర్తి చేశాడు అనేది మనకి ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది. అంటే ఇక్కడ తేజ హీరో ఎవరైతే ఉన్నారో ఆ పాత్ర మొదట్లో చూసుకుంటే అమాయక పాత్రలాగా అనిపిస్తుంది. ఎందుకంటే వరలక్ష్మి శరత్ కుమార్ పాత్రతో నా తమ్ముడికి ఏమైనా జరిగితే నేను ఊరుకునేది లేదంటే కొబ్బరి బండాలతో ఒక ఫైట్ కూడా చూపించారు. అంటే అప్పటిదాకా అతనికి సూపర్ పవర్స్ లేవు ఆ తేజకి. ఆ తర్వాత సూపర్ పవర్స్ ఎలా వచ్చినాయి, అతను సూపర్ హీరోగా ఎలా మారాడు అనేది ఒక ప్రధాన కథగా మనం చూడాల్సి వస్తుంది. ట్రైలర్ కట్ చేసిన విధానం చూస్తే ఒక ప్రశాంత్ వర్మ మాత్రం చాలా అద్భుతమైన ట్రీట్మెంట్ అయితే కథకి ఇచ్చాడు. ఎప్పటించో ఈ సినిమా భారీ అంచనాలతో ఉంది. అయితే ఈసారి సంక్రాంతి బరిలోకి ఈ సినిమా రావటం అనేది కొద్దిగా ఇంట్రెస్టింగ్ అంశం. ఎందుకంటే సంక్రాంతి బరిలో చాలా సినిమాలు ఉన్నాయి, పెద్ద సినిమాలు ఉన్నాయి. ముఖ్యంగా గుంటూరు కారం, మహేష్ బాబు త్రివిక్రమ్ కాంబినేషన్ ఉంది. గుంటూరు కారం ఉంది, అలాగే రజనీకాంత్ లాల్ సలాం ఉంది, మరి వెంకటేష్ సైంధవ్ ఉంది, నాగార్జున నా సామిరంగా ఉంది, విజయ్ దేవరకొండ ఫ్యామిలీ హీరో సినిమా ఉందంటున్నారు. అందులో మరి హనుమాన్ 12వ తారీఖుని రాబోతుంది. అంటే మరి ఈ హనుమాన్ను సినిమాలకి ఎలాంటి ఇబ్బంది ఉంటుంది అనేది చూడాలి. ఎందుకంటే ఈ సినిమా ప్రశాంత్ వర్మలో మంచి క్రియేటర్ ఉన్నాడు. గతంలో అతను మన అద్భుతం అనే సినిమా కానీ, టైం ట్రావెల్ కాన్సెప్ట్ చేసిన అద్భుతం అనే సినిమా కానీ, అంతకుముందు వచ్చిన జాంబిరెడ్డి కూడా ఒక వెరైటీ కాన్సెప్ట్ తీసుకున్నాడు. అలాగే అతను ఏంటంటే ఒక కొత్తదనం కోసం ప్రయత్నం చేస్తూ ఉంటాడు ప్రశాంత్ వర్మ. ఈ ట్రైలర్ చూస్తే మనకి ఆ కొత్తదనం అనేది ఖచ్చితంగా కనిపిస్తుంది. మనకి గతంలో నితిన్ను మన అర్జున్ సజ్జాద్ వచ్చిన సినిమా హనుమంతుడి కాన్సెప్ట్తో వచ్చిన సినిమా, అందులో కూడా నితిన్ సూపర్ హీరోగా ఎలా మారాడని చూపించారు. అంటే ఆ సినిమా పోకడలు దీంట్లో ఉంటాయా లేదా ఇది ఒక కొత్త పందాల్లో ఉంటుందా అని చూడాలి. సోషియో ఫాంటసీ కథాంశం కాబట్టి ఆ తేజ అనే హీరోలో ఈ హనుమంతుడు ప్రవేశించి ఏం చేశాడు, శత్రువుల సంహారం ఎలా జరిగింది అనేదే ప్రధాన కాన్సెప్ట్ అనుకోవచ్చు మనం. ఎందుకంటే సూపర్ హీరో సినిమా అంటే దాదాపు అలాగే ఉంటుంది. పైగా ఈ సినిమా ఒక పాన్ ఇండియా సినిమా లాగా చాలా భాషల్లో రిలీజ్ చేస్తున్నారు దీన్ని. అంటే ఆషామాషిగా మనం తీసుకోవడానికి వీలు లేదు. హనుమాన్ అంటే హనుమాన్ అనొచ్చు, హనుమాన్ అనొచ్చు. అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే హనుమాన్ అనే చెప్తున్నారు వాళ్ళు. ఈ మ్యాన్కిను హనుమంతుడికి మధ్యలో అనుసంధానం ఎలా జరిగింది, ఒక సూపర్ హీరోగా ఆ కుర్రాడు ఎలా మారాడు, ఏ పరిస్థితుల్లో మారాడు, హనుమంతుడు అతని ద్వారా ఏం చేశాడు అనేదే ఈ సినిమా ప్రధానంగా మనం చూడవచ్చు. కాబట్టి ట్రైలర్ చూస్తే మాత్రం ట్రైలర్ అంచనాలను మాత్రం హనుమాన్ పెంచింది. ఇప్పుడు దాకా ఈ హనుమాన్ మీద ఇటువంటి అంచనాలు అయితే లేవు. కానీ ఈ ట్రైలర్ చూసాకైతే ఖచ్చితంగా ఇది ఒక మంచి సినిమాగా మనకి ఖచ్చితంగా అనిపిస్తుంది. ట్రైలర్ కట్ చేసిన విధానం కానీ, అందులో ఉన్న ఎలిమెంట్స్ కానీ, అలాగే హీరో ఒక మార్వెల్ తరహా టైప్లోనే ఈ విలన్ కూడా కనిపిస్తుంది మనకి. అంటే విలన్ కూడా ఒక సూపర్ విలన్ అనుకోవచ్చు. సూపర్ హీరో అయితే ఎలా ఉన్నాడు, సూపర్ విలన్ కూడా ఉన్నాడు. మరి ఆ విలన్ కూడా అలాంటి శక్తులు ఉండాలి, లేకపోతే హీరో డామినేట్ అవుతాడు. మరి ఆ శక్తుల కోసం విలన్ ఎలాంటి ప్రయత్నాలు చేశాడు, మరి అలాంటి విలన్ని హీరో ఎలా ఎదుర్కొన్నాడు అనేదే ఈ హనుమాన్ సినిమా. మరి చూడాలి. ట్రైలర్ అయితే అద్భుతంగా ఉంది. థ్యాంక్ యూ.